చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా అటు రామచంద్రరావు ఛార్జ్ తీసుకున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్న డిప్యూటీ ఫ్లోర్లో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, పార్టీ కొత్త ప్రెసిడెంట్ వచ్చిండు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు పార్టీ? తప్పకుండా 40 సంవత్సరాలు విద్యార్థి దశ రాజకీయాల నుండి ఈరోజు రాష్ట్ర జాతీయ రాజకీయాల వరకు అనేక పదవులు నిర్వహించినటువంటి రామచంద్రరావు గారి అనుభవం రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి తన ఛాయశక్తుల పార్టీ అభివృద్ధి కొరకు పనిచేస్తాడు. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకునిగా గుర్తింపు ఉన్నది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక మంచి స్ఫూర్తితో ఈరోజు ఆయనకు ఉన్నటువంటి అనుభవం ద్వారా రేపు రాబో రోజులలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మంచి బంగారు భవిష్యత్తు నిర్మాణం చేస్తున్న ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. సార్, ఇంకొక వైపు రాజకీయంగా బనకచర్ల ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున రాజకీయం జరిగింది. నిన్న కేంద్రం కూడా దానికి అనుమతులు ఇవ్వట్లేదు, అదంతా కూడా రద్దు చేస్తున్నట్టు కూడా పేర్కొంది. దానికి సంబంధించి గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చాలా విమర్శలు చేసింది. దానికి ఏమంటారు రద్దయింది? టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ మీద నిందలేసి నెపం పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పష్టంగా మేము చెప్పినాం, బనకచర్లకు ఏ రకమైనటువంటి అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చెయ్యది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అండగా ఉంటుందని చెప్పినాం. ఈరోజు ఆ మాటనే నిజమైంది. కేవలం రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలా, భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలన్నటువంటి ఆ రెండు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడినటువంటి నాటకం ఈరోజు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటన వల్ల ఏ రకమైన నిర్ణయం జరిగిందో తేటతెల్లమైంది. మరొక పక్క అధ్యక్షుని అయితే ఎన్నుకున్నారు, కానీ బీజేపీ బీసీ అంటుంది. బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ఒకవైపు కాంగ్రెస్ కానివ్వండి, మరొక పక్క బీఆర్ఎస్ కానివ్వండి మీ మీద విమర్శలు చేస్తుంది. మీ పార్టీకి బీసీలు అంటే ప్రేమ లేదు, చాలా చిన్న చులకన అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే బీజేపీకి బీసీలు అంటే పడరాదా? ఒక బీసీ నేత చెప్పండి. దేశ ప్రధానమంత్రినే బీసీని చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీనే చేసుకున్నాం. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా బీసీనే చేసుకున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో బీసీలకు ఉన్నటువంటి అవకాశాలు మిగతా ఏ రాజకీయ పార్టీలో కూడా లేవు. మిగతా రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రం వాళ్ళకు చేత కాదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ బీసీలకు ఎక్కడన్నా అవకాశం ఇచ్చిందా? ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వగలుగుతుందా? ఈ రకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దమ్ము లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు దేశ ప్రధానమంత్రిగా బీసీ ప్రధానమంత్రి ఈరోజు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళనే సాధ్యమైంది. తప్పకుండా బీసీలకు అవకాశాలు ఇస్తారు. రేపు రాబో రోజులలో కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన చేసింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే లేదా అధికారంలోకి రావడానికి మెజార్టీ సీట్లు వస్తే తప్పకుండా బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు ఇప్పటికే ప్రకటించారు. ఎక్కడ రాబో రోజులలో బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి అయిపోతాడేమో అని ఒక భయంతోనే లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు. ఇంకొక పక్క నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒక బీసీ ఎమ్మెల్యే తాను వెళ్ళేటట్టు రాజీనామా తీసుకొచ్చేటట్టు కూడా పార్టీ ప్రయత్నం చేసిందని కొంత చర్చ జరుగుతూ రాజాసింగ్ కూడా అనేక ఆరోపణలు చేశారు పోతూ. ఏం చెప్తారు సార్ దాని మీద? పార్టీలకు సంబంధించి పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఒక రాజకీయ పార్టీలో సహజంగా కొన్ని సమస్యలు వస్తాయి. కానీ వచ్చినటువంటి సమస్యని పరిష్కారం చేసుకుంటాం. తప్పకుండా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ తెలంగాణలో అధికారంలోనికి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తాం. మాట్లాడారా సార్ మీరు రాజాసింగ్ రిజైన్ చేసిన అనంతరం కూడా ఏమన్నా? కూడా జాతీయ నాయకత్వం, మిగతా పార్టీ పెద్దలు మాట్లాడతారు. ఆ విషయంలో తప్పకుండా పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఏమన్నా మాట్లాడారా? సహచర ఎమ్మెల్యేగా చెప్పినాం, పార్టీ గొప్పది, పార్టీ అవకాశాలు ఇస్తుంది. పార్టీలో ఏదైనా తప్పులు జరిగితే అంతర్గతంగా చర్చించుకున్నాం. పార్టీలో కలిసి రావాల్సిందిగా సహచర ఎమ్మెల్యేగా చెప్పే ప్రయత్నం చేస్తాం.
ఇది ఒకవైపు బనకచల్ర ప్రాజెక్టుకు సంబంధించి చేసినటువంటి అన్నీ కూడా అపోహలని తేలి కేవలం రాజకీయం కోసం ఇదంతా జరిగిందని తేలకనే తేలింది. కేంద్రం కూడా అటు బనకచల్ర ప్రాజెక్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళ కుట్ర కూడా బహిర్గతం అంటూనే రాజాసింగ్కు సంబంధించినటువంటి విషయం ఏదైతుందో తమ పార్టీలో అంతర్గత విషయం, దాన్ని పార్టీలో ఉండి చర్చించుకుంటాం, దాన్ని వెంటనే సాల్వ్ చేసుకుంటాం. కాబట్టి డెఫినెట్గా ఎక్కడ ఏ తప్పు జరిగినా దాన్ని వెంటనే సరిదిద్దుకుంటామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.